ఏయ్ అది మొగుడు పెళ్ళాలకి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు వెళితే మోనకే తగులుద్ది. వెళ్ళ వెళ్ళ. ఏంటి భయంగా ఉందా? నీ భవిష్యత్తు తలుచుకుంటే ఒంట్లో వణుకు పుడుతోందా? నీ గుండె ఆగిపోయినట్టుగా, నరాలు తెగిపోయినట్టుగా అనిపిస్తోందా? లేకపోతే రేయ్ చైతు, ఎందుకురా నా జీవితాన్ని నాశనం చేశావు దుర్మార్గుడా అని నా చెంప చెళ్ళు మనిపించాలనుందా? అది కాకపోతే పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాలనుందా? ఎలా ఉంది? ఎలా ఉంది? నాకు తెలిసి నువ్వు అలా చెయ్యు. ఎందుకంటే నువ్వు చచ్చే టైపు కాదే, చంపే టైపు. ఇక నుంచి ఇక మీదట నీ మొగుడు పెట్టిన టార్చర్ని భరిస్తూ, చిత్రహింసల్ని సహిస్తూ, ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ చస్తూ ఉండు. ఏడుపు చూసి మే నవ్వుకోవాలి. నమ్మించి గొంతు కోయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వెత్తింది మనిషి జన్మనేనా? మీ అమ్మ కన్నది మనిషినా పశువునా? చంపేస్తాను 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 చంపేస్తాను. చంపేస్తాను. మా అమ్మని ఇంకొక మాట అన్నావంటే నరికి పారేస్తాను. ఏంటి ఏంటి నేనేదో నీకు అన్యాయం చేసినట్టు, నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయినట్టు పెద్ద కలరంగిస్తున్నావు? ఎట్రా చూడు, మా అమ్మ చూడు. నువ్వు మా మీద పగ తీర్చుకోవాలని మాకు 1.5 కోటి నష్టం చేసినా ఆవిడ పెద్ద మనసు చేసుకుని నిన్ను క్షమించి ఇంటి కొడలుగా చేసుకున్న మంచి మనిషిని చూడు. చూడవే చూడు చూడు. ఆవిడ నీ జీవితం నాశనం చేయమని ఒక్క మాట చెప్పుంటే నీ పెళ్లి కాదే, ఈ పాటికి నీ శోభనం అయిపోయి ఉండేది.
అయినా సరే నిన్ను నా భార్యను చేసుకుని నా ఇంటికి తీసుకొచ్చానంటే నువ్వు పశువుని తిట్టి నాకు మనసుంది కాబట్టి, నన్ను కన్నది ఆ దేవత కాబట్టి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మా అమ్మని మానసికంగా బాధ పెట్టి మాకు డబ్బు నష్టం కలిగించి నిన్ను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. నీకు నచ్చితే కుక్కలా నా ఇంట్లో పడుండు, లేదా ఇక్కడి నుంచి దుబాయ్. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసిన నీలాంటి వాడితో కాపురం ఎలా చేస్తాననుకున్నా? కలిసి ఎలా ఉంటాననుకున్నా? వస్తా. మిసెస్ మధుమతి చైతన్య, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాకపోతే వెళ్లే ముందు నీ మెళ్ళలో ఉన్న తాళిని నా చేతికిచ్చేళ్ళు, నా చేతికిచ్చేళ్ళు, నా చేతికిచ్చేళ్ళు. పాపం చేతు, అలా తాళి లేకుండా బయటకు వెళితే మొగుడు వదిలేసిన ఆడదనుకుని సమాజం బతకనివ్వదు నాన్న. కాకుల్లాగా పొడిచి పొడిచి చంపుతుంది. సూటిపోటి మాటలతో పీక్కు తినేస్తుంది. అయితే విడాకులు ఇచ్చేస్తుందిలేమ్మా. అమ్మో, పెళ్ళైన వెంటనే విడాకులంటే క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు నాన్న. పరువే ప్రాణంగా బతికే ఆ శంకరం మాస్టర్ గారు గుండె అలా పగిలి చచ్చిపోతారు. అది చూసిన రోగిష్టి తల్లి ఏడ్చి ఏడ్చి చస్తుంది. మిగిలిన అక్క బావ అసహ్యించుకుంటారు. సో మనింట్లో నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడుండడం తప్ప ఈవిడ గారికి వేరే దారి లేదంటావు. ఒకే ఒక దారుంది నాన్న. ఏంటమ్మా అది? మన కోడలిగా కాకుండా పశువుల పాకలో పాలేర్ల పడుంటుంది. ఆహా అమ్మా, ఏం చెప్పావమ్మా? అసలు నీ మనసు ఎంత మంచిదమ్మా. చైతు 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 చైతు